హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మినప సున్నుండలు బెల్లంతో చేసిన సున్నుండలకి ఎక్కువ నెయ్యి పడుతుంది అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏం కాదండి. తక్కువ నెయ్యితోనే చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా బెల్లంతో చేసినవి కాబట్టి ఎవరైనా తినొచ్చు. చాలా హెల్దీ అనమాట. దీనికోసం ఒక కడాయిని అయితే పెట్టుకొని 1.5 కప్పు మినపప్పును అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేయడం వల్ల తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి సున్నుండలు. మినప్పప్పు ఎంత బాగా ఫ్రై అయితే సున్నుండలు అంత టేస్టీగా వస్తాయి. ఆ చల్లారిన మినప్పప్పుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని 2 ఇలాచీ యాడ్ చేసి మెత్తని పొడిలో అయితే చేసుకోవాలి. 1.5 కప్పుకి 3/4 కప్పు బెల్లం పొడిని అయితే యాడ్ చేసి ఆ బెల్లం పొడి అంతా ఆ పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యిని తీసుకొని ఆ నెయ్యి ఆ పిండితో బాగా కలిసేటట్టు ముందుగా చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. నాకైతే మొత్తానికైతే 1/2 కప్పు వరకు పడుతుంది అనుకున్నాను, కానీ 1/4 కప్పు నెయ్యి అయితే సరిపోయిందండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నెయ్యి అంత ఎక్కువగా వేస్తే వేగిటేస్తుంది కాబట్టి తక్కువగానే వేసుకోవడం చాలా బెటర్. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రౌండ్గా అయితే చుట్టుకోవాలి మొత్తం. నేనైతే బెల్లం పౌడర్ని యూజ్ చేస్తాను కదా, మీరు కావాలనుకుంటే పంచదారను కూడా యూజ్ చేయొచ్చు. అలాగే బెల్లంతో కూడా సున్నుండలు అయితే చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు తిన్నా కానీ చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీక్గా ఉన్న వాళ్ళు కూడా తింటే మాత్రం చాలా బలం అయితే వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ అలాగే చుట్టుకోవాలి. మిగిలిపోయిన పిండితో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే చుట్టుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటూ 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.